తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలో బెంగళూరు, తెలంగాణలో హైదరాబాద్, దక్షిణ భారతదేశంలో అన్నిటికంటే చిన్న నగరాల్లో కూడా మెట్రో రైళ్లు ఇప్పటికే పరుగులు తీస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విశాఖపట్నం, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో కూడా మెట్రో రైలు సౌకర్యం లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఆంధ్రాలో మెట్రో రైలు ప్రారంభం గురించి అసెంబ్లీలో మాటలు తప్ప చేతలలో మాత్రం పని కనిపించటం లేదు. కొచ్చి నగరంలో జనాభా పరంగా చూస్తే ఆంధ్రాలో విశాఖ, విజయవాడల కంటే చాలా చిన్నది. అయితే కొచ్చిలో మాత్రమే కాదు, విశాఖపట్నం కంటే చాలా చిన్నవైన నగరాల్లోనూ మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కానీ రాజధాని నగరాలైన విజయవాడ, విశాఖలలో మాత్రం మెట్రో రైల్ నిర్మాణం ప్రారంభం కాదు కదా. కనీసం టెండర్ ప్రక్రియ, భూసేకరణ వంటివి కూడా మొదలు కాలేదు. 10 ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మెట్రో రైల్ పట్టాలెక్కిస్తామనే మాటలు, నోటీసులే తప్ప వాస్తవానికి మాత్రం కనీసం భూమి పూజ కూడా ప్రారంభం కాలేదు. ఇంతకీ విశాఖలో మెట్రో ప్రాజెక్టు పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మెట్రో ఏర్పాటు కోసం దాదాపు 8 అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపాయి. జర్మనీకి చెందిన బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇక విశాఖలో మెట్రో ఏర్పాటు చేయటం కోసం కొరియన్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపించింది. విజయవాడకు మీడియం మెట్రో కాకుండా లైట్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో ప్రతిపాదనలు, చర్చలు, బిడ్ మీటింగ్లు, పేర్ల మార్పులు ఇలా ఎన్నో నడిచాయి. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తయ్యే దిశగా ఏది ముందుకు సాగలేదు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో మ్యాన్ శ్రీధర్ ను ఈ ప్రాజెక్టుకు సలహాదారుడుగా పెట్టుకుంది. తరువాత కొంతకాలానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. 2018 అక్టోబర్ నాటికి విశాఖ మెట్రో కోసం అదానీ, షాపూర్జీ, పల్లోంజీ, ఎస్ఎల్, టాటా రైలు సంస్థలు పోటీ పడ్డాయి. 2019 డిసెంబర్లో విశాఖ కోసం ఎస్ఎల్ ఇన్ఫ్రా బిడ్ ను ఏపీఎంఆర్సీ రద్దు చేసింది. తరువాత అనేక సార్లు మెట్రో రైలు బోర్డు మీటింగ్లు జరిగాయి. కానీ సరైన ముందడుగు అంటూ ఏమీ పడలేదు. అయితే ఓ పక్క విశాఖ ఎమ్మెల్యేలు కూడా మెట్రో రైలు పట్టాలెక్కించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా భీమిలి, విశాఖ ఉత్తరం, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మెట్రో రైలు ప్రారంభం ఎప్పుడు అంటూ ధ్వజమెత్తారు. భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణలు విశాఖలో మెట్రో రైల్ ప్రారంభించేందుకు అటు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతోనూ, ఇటు విశాఖ అధికారులతోనూ ఎప్పటికప్పుడు చర్చలు జరిపి మెట్రో పనులను వేగవంతం చేస్తున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి. ఎప్పటి వరకు అంటే రోడ్స్ తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషనల్ అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. 1.5 గంట ప్రయాణం పడుతుంది వెళ్ళటానికి ఏదైనా ట్యాక్సీలో వెళ్తే 2,000 రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష. మళ్ళీ రావటానికి 2,000, మొత్తం ఫ్లైట్ టికెట్ 4,000 అయితే ఈ వెళ్ళటానికి రావటానికి సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి, దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేమి చేయటం లేదు అధ్యక్ష. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్ కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన వరకు ఏమి ఎక్కడా ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ, లేకపోతే హైవేస్ కానీ, లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాను. ఇవన్నీ కూడా సరిచేసి సమగ్రంగా మంత్రి గారు దృష్టి పెట్టి
ఎంత తొందరగా వీలైతే అంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మంత్రి గారి మీద ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఈ విషయమై మంత్రి నారాయణ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే మెట్రో పనులు ప్రారంభించేందుకు భూసేకరణలు చేస్తున్నామని తెలియజేశారు. విశాఖలో మెట్రో రైళ్ల మార్గాన్ని 3 ఫేసులుగా విభజించారు. మొదటి లైన్ గాజువాక కొమ్మాది, రెండవ లైన్ గురుద్వారా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కాగా మూడవ లైన్ తాచెట్లపలం చిన్న వాల్తేర్ ప్రాంతాల్లో ఉంటుందని మంత్రి వివరించారు. ఇక విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మెట్రో ప్రాజెక్టు కోసం 98 ఎకరాల భూమి అవసరం అవుతుందని, ఆ 98 ఎకరాల్లో 46 ఎకరాలు ప్రభుత్వ, 52 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు చెందిన భూములను సేకరించాలని తెలిపారు. ఈ మెట్రో ప్రాజెక్టుకు మొత్తం 670 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నారు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు తొందరగా పూర్తయితే విశాఖలో ఉండే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ. ఇది మొత్తం 34.6 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్కి పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH45 రోడ్, వాళ్ళు అడిగింది AH45 రోడ్డు, దాని మీద ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 yearలో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో పర్టికులర్గా ఏదైతే AH45 నుంచి NH16కి, NH16 అనేది ప్రస్తుతం నేషనల్ హైవే, AH47 అనేది వరల్డ్ హైవే. ఎక్కువ ట్రాఫిక్ వచ్చి AH45 మీద ఉంటుంది. దాని నుంచి NH16 పోయేటట్టుగా ఒక 6 రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశాం అధ్యక్ష. 6 రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు 7.25 కిలోమీటర్ల అధ్యక్ష. అదేవిధంగా సర్వే నెంబర్ 33 ఆఫ్ వేపగుంట టు సర్వే నెంబర్ 128 ఆఫ్ జుత్వాడ, అది వచ్చి 6.05 కిలోమీటర్స్. సర్వే నెంబర్ 1 ఆఫ్ పరదేశపాలెం టు సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం, అది 1.4 కిలోమీటర్. అదేవిధంగా సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం టు సర్వే నెంబర్ ఆఫ్ 9 గంభీరం NH16కి, అది 2.5 కిలోమీటర్. అదేవిధంగా అడవివరం జంక్షన్ BRST రోడ్ నుంచి గండిగుండం అక్కడికి 8 కిలోమీటర్స్. నేరేళ్ల వలస నుంచి తాళ వరుస వరకు 4 కిలోమీటర్లు, మొత్తం 29.2 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే AH47 నుంచి తర్వాత నేషనల్ హైవే 16కి లైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి అధ్యక్ష. అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెషన్ తగ్గుతుంది. ఆ విధంగా ఒకటి మెట్రో, రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేసే అధ్యక్ష. ఇవన్నీ కూడా 1.5 yearలో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మెట్రో మాత్రం 4 yearsలో అయ్యేటట్టుగా దాని మీద రిగరస్ వర్క్ చేస్తున్నాం అధ్యక్ష.